అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ ఈ కార్యక్రమాన్ని జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అనే గొప్ప కార్యక్రమాన్ని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి భారత రాజ్యాంగాన్ని సంరక్షించాలని, భారత రాజ్యాంగం నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి లాంటి వ్యక్తులను పార్లమెంట్ లో అమిత్ షా లాంటి వాళ్ళు అవమానించే విధంగా చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ప్రజలకు తీసుకెళ్లాలని, అదే విధంగా మహాత్మా గాంధీ గారు ఏదైతే ఆనాటి స్వతంత్ర పోరాటం చేసి మనకు సిద్ధించినటువంటి స్వతంత్ర భారతదేశంలో శాంతి, సమానత్వం, సౌభృత్వం అనేటువంటి గొప్ప ఆలోచనతోటి గాంధీ గారి యొక్క ఐడియాలజీ తోటి ఈ దేశాన్ని కాపాడాలని, రాజ్యాంగాన్ని రక్షించాలని గొప్ప ఆలోచనతోటి మన రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటింటికి, ప్రతి గడప గడపకు తీసుకుపోవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అంతకంటే కింది స్థాయిలో ఉండే విధంగా వారి యొక్క నడవడిక కానీ, వారి యొక్క వ్యవహారాలు మనం అందరం కూడా చూస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మనం ఒకసారి సర్పంచ్ అయితే మోటార్ సైకిల్ మీద తిరగాలి, లేకపోతే కారు కొనాలి. ఒకసారి ఎమ్మెల్యే అయితే ఇక మొత్తం 4 కార్లు మార్చాలి. ఒక హెలికాప్టర్ కూడా తిరుగుతున్నాం మేము. అంటే ఆమె నిజాయితీగా ఒక నాయకురాలుగా ఎంత ఆలోచన, ఎంత గొప్పగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకని అటువంటి నాయకురాలు మనకి ఇన్ఛార్జిగా ఉన్నారు. వారి నాయకత్వంలో ఇలా మనం ఈ యొక్క నాకు అవకాశం వచ్చిన 2 సార్లు ఎమ్మెల్యే అయినా, జిల్లా చైర్మన్ అయినా, ఒకసారి ఓడిపోయినా ఇవాళ ఈ స్థాయిలో నేను నిలబడా. వాళ్ళ ఆయన కూడా అవకాశం వస్తే పోయినసారి ఇచ్చినా అక్కడ కొంత ఇబ్బంది జరిగింది, ఆయన కాలేకపోయినాడు. 3 సార్లు జడ్పీటీగా పోటీ చేసినాడు రూలింగ్ పార్టీలో. ఒకసారి నరసింహశెట్టి మీద ఓడిపోయిండు, ఒకసారి సుబ్బారెడ్డి గారి మీద ఓడిపోయిండు. 2 సార్లు పార్టీ కోసం 3 సార్లు పోటీ పనిచేసాడు. ఆయనకి ఇప్పుడు ఉన్న ఈక్వేషన్ నేను చేయలేకపోయినా, కానీ మనం వేదిక మీద చెప్పినా తప్పకుండా రాష్ట్ర స్థాయిలో నీకు హోదాలు కనబెడతానా, నమ్ముకున్న దాని కులం చూడలే, పార్టీ కోసం, నా కోసం నిలబడ్డాడు. ఈ కాంగ్రెస్ పార్టీ కోసం తన ప్రాణాలు అడ్డబెట్టి నిలబడ్డాడు. కాబట్టి తప్పకుండా రుక్మారెడ్డి లాంటి వాళ్ళకు ఒకసారి అవకాశం ఇవ్వాలని మనం చూసాం తప్ప, దానికి రుక్మారెడ్డికి నాకు చాలాసార్లు కొట్లాడుకున్నాం. చాలా సందర్భాలు నాకు మాటలు లేకుండా పోయినాయి. ఇది మా రాజకీయ నాయకుడు కానీ చేయింది ఆ పంచాయతీ. ఆయన కూడా నాకు మీద ఆయన లేదు, ఆయన ఏదో కూడా చేయాలి, పట్టుదల ఉంటాను నేను. ఎందుకంటే ఆయన గౌరవాన్ని కాపాడాలి. ఇప్పుడు నేను పార్టీ నమ్ముకోవడానికి న్యాయం జరుగుతుందని ఒక మెసేజ్ పోవాలి. ఆ మెసేజ్ కోసమే ఇవాళ ఇటువంటి కార్యక్రమాలు చేస్తాం. కాబట్టి మనకి ఏదైతే ప్రతి ఇంట్లో బాగున్నాయో మీ కుటుంబంలో చెప్పడే, ప్రతి ఇంట్లో ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి అక్క, ప్రతి చెల్ల ఇవాళ అందరి చేతులతో నేను అన్నం తిన్నా. కాబట్టి ఆ ఇంటికి ద్రోహం చేసేంత ఆలోచన లేనటువంటి వాటిగా నేను తప్పకుండా అందరి నా కుటుంబ సభ్యులుగా చూసుకుంటాను. వీలైతే ఇంకా పెద్ద కార్యక్రమం ఉంది నా మైండ్లో, చాలా పెద్ద కార్యక్రమం ఉంది. నేను ఇంతమంది కార్యకర్తల కుటుంబాల్లో భోజనం చేసిన, వాళ్ళు నా కోసం భోజనాలు పెట్టిరు, ఎన్నో చేసిరు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి నేను భోజనం చేయాలి గొప్ప ఆలోచన. పెళ్లిళ్ళు చేసాము, నా బిడ్డ పెళ్లి చేస్తే చెప్పి పెళ్లి రెడీ ఉంది నా కొడుకుని. కానీ ఆ పెళ్లిలో మీరు వస్తారు, వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. కానీ మీ ఫ్యామిలీస్ తోటి, నా కుటుంబంతో సహా, ప్రతి కార్యకర్త కుటుంబాలతో, ఫ్యామిలీతో సహా ఖచ్చితంగా 20,000 మంది కానీ, 30,000 మంది కానీ ప్రతి కార్యకర్త ఫ్యామిలీ తోటి ఒక్క దగ్గర భోజనం చేసి మీతో భోజనం చేయాలని గొప్ప ఆలోచన ఉంది నాకు. దాన్ని తప్పకుండా నెరవేర్చుకుంటా. మా అక్క చెల్లెళ్ళ రుణం వాళ్ళు తీర్చినందుకు ఆ రోజు కనీసం వాళ్ళకి గౌరవిద్దామని ఆలోచన చేస్తా ఉన్నాం. అంటే ఇటువంటి కార్యక్రమాలన్నింటి కూడా మీరు ముందుకు తీసుకెళ్ళండి. చెప్పుడు మాటలు చెప్పరు కదా నాయన చెడిపోతాం, చెరపగరాని ఆయన చెడిపోతాం. ఒకటి చెప్పుడు మాటలు ఉంటే కూడా చెడిపోతాం. అవతల చెరపాలని మనం అనుకోదు, అదేవిధంగా చెప్పుడు మాట కూడా మనం వినొద్దు. ఈ 2 చేసిన నాయకుడు కానీ, కార్యకర్త కానీ ఎవరైనా కథమే. మేము మా నాటలో వింటాం. జానాడి గారు 1000 మంది నాకు ఇవి సింకర్గా సరపడదు అనుకో, ఈయన పోయి చెప్పిన గంటసేపు పెట్టాడు జానాడి గారు. కానీ జానాడి గారు ఏం చేయాలో అదే చేస్తాడు. ఈ ప్రపంచం అంటే తలకిందులైనా అది ప్రపంచంలో ఇతరులాగా మాకు 30 ఏళ్ళు, నాకంటే శంకర్ ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ ఉంటాడు, 20 ఏళ్ళు ఎక్కువ ఉంటాడు. నాకే అర్థం కాలేదు ఇప్పుడు. కాబట్టి నాయకులు కొంతమంది అట్లా ఉంటారు, కొంతమంది రకరకాల ఉండవచ్చు. కానీ ఎవరు ఆలోచన వాళ్ళకుంటాయి. దయచేసి ఈ రోజు నుంచి ఇక్కడి నుంచి మీ మైండ్లో ఉన్నాయన్నీ తీసేసుకొని కాంగ్రెస్ పార్టీ కోసం 10 ఏళ్ళు ఏ విధంగా పోరాటం చేశారో ఈ 3 మాసాలు మీరు కాంగ్రెస్ పార్టీ ప్రచారం తీసుకోపోండి. మీరు సర్పంచ్గా, ఎంపీటీసీగా గెలిస్తే ఆ గర్వంతో నేను ఉప్పొంగిపోవాలని కోరుకుంటున్నాను. నేను ఈ నియోజకవర్గంలో మా కాంగ్రెస్ కార్యకర్త జెండా పట్టుకుని నేను సర్పంచ్ అని చెప్పుకుంటే
మీ ఎమ్మెల్యేగా నాకు ఎంతో గర్వం ఉండదు. ఒక్కసారి ఆలోచన చేయండి. మీకు అందరికీ అవకాశం కల్పించే బాధ్యత నాది. అందరికీ కల్పి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.